బంగారం అంటే ఇష్టపడని వారుండరు. కానీ పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు గోల్డ్ కొనాలనే ఆలోచన కూడా చేయడం లేదు. అలాంటి సమయంలో కిలో బంగారం 12 లక్షలకి ఇస్తామంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. అడ్రస్ చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్లేందుకు రెడీ అవుతారు. అలా వెళితే మీరు మోసపోయినట్లే. అంతర్జాతీయ మార్కెట్లో తులం బంగారం 1,30,000 దాటింది. ఆ లెక్కన కిలో గోల్డ్ 1,30,00,000 అవుతుంది. అలాంటిది కిలో బంగారం 12 లక్షల రూపాయలకి ఇస్తామంటే ఎలా నమ్మేస్తారు? నల్గొండ జిల్లాలో ఇలాంటి ఘరానా మోసమే వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలతో సామాన్యుడు కొనే పరిస్థితి కూడా లేదు. ఇదే అదునుగా పసిడి ప్రియులకు టోపీ పెట్టి ముఠాలు పుట్టుకొచ్చాయి. కర్ణాటక కేంద్రంగా తెలంగాణ ప్రజలను బురిడి కొట్టించే బ్యాచ్ ఎక్కువైంది. కర్ణాటకకు చెందిన గోవిందప్ప అనే కేటుగాడు నకిలీ బంగారం బిజినెస్ లో ఆరితేరాడు. దందా కోసం అనుచరులను కూడా నియమించుకున్నాడు. ప్రజలను బురడి కొట్టించేందుకే కర్ణాటక నుండి తెలంగాణకు బయలుదేరాడు. ఆ క్రమంలోనే నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వారిని ట్రాప్ లో పడేసే ప్రయత్నం చేశాడు. తమ పొలంలో పెద్ద ఎత్తున బంగారం దొరికిందని, దాని తక్కువ ధరకే ఇస్తామని నమ్మించాడు. కర్ణాటకకు తీసుకువెళ్లి ఓ కుండలో ఒరిజినల్ బంగారం చూపించి నమ్మించాడు ఈ జాదుగాడు. ఆ తరువాత బాధితులకు నకిలీ బంగారం అంటగట్టాడు. తీరా మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసును ఆశ్రయించడంతో ఫేక్ గోల్డ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మిర్యాలగూడ పోలీసులు కర్ణాటకలోని బళ్ళారి జిల్లాకు చెందిన గోవిందప్పను అరెస్టు చేశారు. మరొక నలుగురి కోసం గాలిస్తూ ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 5 లక్షల రూపాయలు, 20 తులాల నకిలీ బంగారం, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకే బంగారం దొరుకుతుందని ఆశపడి మోసపోవద్దని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు తెలిపారు. నిందితులు కర్ణాటకకు చెందిన వాళ్ళు. వీళ్ళు కొన్ని టీములుగా ఏర్పడి మంచి పొటెన్షియల్ టౌన్స్ లో తిరిగి అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి సేకరించి షాప్స్ మీద ఉన్నవి, ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఉన్న ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ చేసి మాకు ఇట్లా దున్నుతుంటే లంక బిందెలు దొరికినాయని, దాంట్లో బంగారం ఉందని, ప్రస్తుతం బంగారం రేటు బాగా హైగా ఉంది కాబట్టి తక్కువ రేటుకి మేము ఇది ఆఫర్ చేస్తామని, అక్కడికి వాళ్ళు మొత్తం క్యాష్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నకిలీ కాయిన్స్ అప్పచెప్పేసి, ఒకవేళ వాళ్ళు ఏమన్నా వీటిని మేము చెక్ చేసుకుంటామనే ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళని తీవ్రంగా టెరిఫై చేసి భయపెట్టి అక్కడి నుంచి వీళ్ళు పారిపోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా మోసపోద్దని పోలీస్ శాఖ తరఫున నల్గొండ జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. నకిలీ గోల్డ్ ముఠా బ్యాచ్ నల్గొండ జిల్లాలో దొరికిపోయారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్. రైట్ హిమబిందు, అమాయక ప్రజలు అదేవిధంగా అత్యాశ పరులు తెలుసుకోవాల్సిన విషయం ఇది అని చెప్పొచ్చు. ఎందుకంటే బంగారం తక్కువ ధరకు దొరుకుతుందని ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర పడితే బంగారం కొంటే దాని ఫలితం ఏ విధంగా ఉంటుందో మనం కళ్ళకు కట్టినట్టు చూపిస్తా ఉన్నాం. ఇప్పటికే మనం చూస్తున్నాం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర, తులం బంగారం ధర 1,30,000 దాటింది. ఆ నేపథ్యంలోనే కొంతమంది ముఠాలు కూడా ఇటు అమాయకుల వీక్నెస్ ను క్యాచ్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే కర్ణాటక నుంచి కొంతమంది ముఠాలు ఇటు బంగారం తక్కువకి ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి కూడా వాళ్ళకు వల వేస్తూ కూడా డబ్బులు కాజేస్తున్నటువంటి నల్గొండ జిల్లాలో ఆగడాలు నల్గొండ జిల్లా వెలుగు చూసాయి. ఒక్క నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇటువంటి మోసగాళ్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక వెనకటి రోజుల్లో కుండల్లో అంటే గుప్త నిధులకు సంబంధించి తవ్వకాలు జరిపినప్పుడు ఇటువంటి
బంగారు నాణాలు దొరికాయి. ఇప్పుడు కూడా అటువంటి కుండల్లో ఇటువంటి నాణాలు దొరికాయని ఆ బంగారం తక్కువ ధరకు ఇస్తామని చెప్పి కూడా కర్ణాటక నుంచి తెలంగాణకు మోసాలు చేసేందుకు కూడా ఒక ముఠా బయలుదేరింది. ఆ ముఠా ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులకు చిక్కిన పరిస్థితి అయితే ఉంది. గోవిందప్ప అనేటువంటి కర్ణాటక బళ్ళారి జిల్లాకు చెందినటువంటి గోవిందప్ప అనేటువంటి ఒక చీటర్ ఇక్కడ మిర్యాలగూడ సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన కొంత అమాయకులను ఎంచుకొని కూడా కిలో బంగారం కేవలం 12 లక్షల రూపాయలకే ఇస్తామని కూడా చెప్పారు. వారిని కర్ణాటక తీసుకెళ్లాడు. కర్ణాటక ఒక కుండ చూపించాడు. ఆ కుండకు సంబంధించి 2 ఇటువంటి నాణాలకు సంబంధించి బంగారు నాణాలు అంటే ఒరిజినల్ నాణాలు చూపించి కూడా మిగతా కుండలకు సంబంధించి మొత్తం కూడా బంగారు నాణాలని చెప్పి కూడా నమ్మించి వారి వద్ద డబ్బులు కాజేసినటువంటి మోసం అయితే వెలుగు చూసింది. దీంతో తీరా మోసపోయాన్ని తెలుసుకున్నటువంటి బాధితుడు మిర్యాలగూడ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఫేక్ గోల్డ్ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నుంచి తీగ లాగినటువంటి పోలీసులు ఈ రాకెట్ మొత్తం కూడా కర్ణాటకలో ఉన్నట్టు కూడా ఇప్పుడు మిర్యాలగూడ పోలీసులు గుర్తించారు. కర్ణాటక చెందినటువంటి నలుగురు నిందితులుగా తేల్చారు. వారిలో అసలు కీలక సూత్రధారి గోవిందప్పను అరెస్ట్ చేశారు. ఆయన అనుచరులను కూడా అరెస్ట్ చేసేందుకు కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే పట్టుబడ్డ నిందితుల నుంచి దాదాపు 5 లక్షల నగదుతో పాటు చాలా 200 గ్రాములకు సంబంధించి ఒక ఫేక్ గోల్డ్ నాణాలు మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దందా సంబంధించి తెలంగాణ చాలా ప్రాంతాల్లో ఇటువంటి దందాలు నడుస్తున్నట్టు కూడా పోలీసులు మోసాలు మనం చూస్తుండే వాళ్ళం. ఇప్పుడు గోల్డ్ తక్కువ ధరగా అమ్ముతున్నారంటే అంటే ప్రజలు ఎట్లా అంటే అత్యాశకు గురై ఇలాంటి మోసాల బారిన పడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గోవిందప్ప లాంటి ట్రాప్ ముఠా ఇంకెంత మంది ఉన్నారు? పోలీసులను ఇంకెవరైనా కొత్తగా కూడా ఆశ్రయించడానికి అంటే పోలీసులు ఇలాంటి అలర్ట్ ఇస్తున్నారు. రైట్, ఇప్పటికే పోలీసులు ఎవరైతే నిందితుల కోసం అంటే కీలక నిందితులు దొరికాడో మిగతా నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువగా కూడా ఎవరైతే అత్యాశ పరులు కావచ్చు, ఎక్కువగా కూడా ఇటువంటి బిజినెస్ చేసేటువంటి వాళ్ళని అమాయకులను టార్గెట్ చేస్తున్నటువంటి ఈ ముఠా వాళ్ళకు ముందుగా ఒరిజినల్ బంగారం చూపించి కూడా తర్వాత ఈ ఫేక్ గోల్డ్ అంటగడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదంతా ఇల్లీగల్ బిజినెస్ అని ఎవరికి చెప్పొద్దని కూడా వారు కొంత మాయమాటలు కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇది ఒక మిర్యాలగూడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది చాలా ఇటువంటి అమాయకులను క్యాచ్ చేసుకుంటూ కూడా ఈ దందాకు తెరలేపినట్టు కూడా మరొక సమాచారం అంతా ఉంది. ఇంకా పోలీసుల వద్ద కూడా కొంతమంది బాధితులు కూడా వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా వీరి వాళ్ళలో ఎవరెవరు పడ్డారనేటువంటి కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తక్కువ ధరకు ఎవరు కూడా బంగారం దొరుకుతుందని మాత్రం ఎవరు ఆశపడి వెళ్ళొద్దని కూడా ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఎన్ని కిలోల అంటే ప్రస్తుతం అయితే మార్కెట్ లో చూస్తా ఉన్నాం 1,30,000 దాటింది. ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఒక అంచనాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎక్కడైతే ఎంత కిలోల కొద్ది బంగారం అమ్ముతున్నప్పటికీ కూడా ఒక 100 లేదంటే 200 రూపాయలు మాత్రమే తక్కువ చేస్తారు. అంతకన్నా మించి తక్కువ దొరుకుతుందంటే అది దొంగ బంగారం అయినా ఉండాలి, లేకుంటే ఇటువంటి మోసగాళ్ళ సంబంధించి ఫేక్ బంగారం అయినా అయి ఉండాలని ఇప్పటికే పోలీసులు కూడా తగు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఇటువంటి ముఠాల చేతిలో మోసపోవద్దని కూడా ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మిర్యాలు కూడా కొంతమంది బాధితులు ఇటు పోలీసులను ఆశ్రయించారు. కర్ణాటక కేంద్రంగా సాగుతున్నటువంటి ఈ దందా సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారనేటువంటి కోణంలో పోలీసులు నల్గొండ జిల్లా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.